నమస్తే, వెల్కమ్ టు ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్టప్ న్యూస్. ఈరోజు డేట్ వచ్చేసి 22 జనవరి 2024. సో ఈ రోజునే మనం మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్టప్ న్యూస్ని అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. అసలు బేసిక్గా ఈ స్టార్టప్ న్యూస్ కాన్సెప్ట్ ఏంది భయ్యా అంటే, ఈ స్టార్టప్ న్యూస్లో మనం స్టార్టప్, టెక్, ఇన్నోవేషన్ వీటన్నిటికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ గురించి అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. మనం బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా సాంగ్ కానీ లేకుంటే రీల్ కానీ ట్రెండ్ అయితే మాత్రం దాని గురించి రెగ్యులర్గా గంటలు అయితే మనం డిస్కస్ చేసుకుంటాం ఫ్రెండ్స్తోని. బట్ రెగ్యులర్గా జరిగే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అయితే మనం చాలా తక్కువ డిస్కస్ చేసుకుంటాం. సో మేజర్లీ స్టార్టప్స్ గురించి అయితే అసలు ఎవరు డిస్కస్ చేసుకోవాలనుకుంటాం మ్యాక్సిమం. సో అందుకోసమే ఈ స్టార్టప్ న్యూస్ అనే ఒక కొత్త సిరీస్తో మీ ముందుకైతే వచ్చా. సో ఈ స్టార్టప్ న్యూస్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఫాలో అవ్వడం అనేది మీ వర్త్ ఆఫ్ టైం. ఎందుకంటే దీంట్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్. కాబట్టి ఈ స్టార్టప్ న్యూస్ ఫాలో అవ్వడం వల్ల మీకు అసలు టైం వేస్ట్ అనే కాన్సెప్టే ఉండదు. మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ నేను ఈ స్టార్టప్ న్యూస్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను కూడా కొంత స్టార్టప్ నాలెడ్జ్ని అండ్ అలాగే బయట జరిగే కరెంట్ అఫైర్స్ గురించి అయితే నేను ఎక్కువ నాలెడ్జ్ని తెలుసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్తోనే ఈ స్టార్టప్ న్యూస్ని అయితే నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా ఏమనుకోకండి. సో మనం మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ మన ఎపిసోడ్స్ని అయితే మనం అయితే కంటిన్యూ చేద్దాం. ఇక మనం ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే అయోధ్య రామ మందిరం గురించి. మీ అందరికీ తెలుసు అయోధ్య రామ మందిరం అనేది ఈ రోజునే అంటే జనవరి 22 ఈ రోజే అయోధ్య రామ మందిరం అయితే ఇనాగ్రేట్ అవ్వబోతుంది. అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ రిలీజియస్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ అయోధ్య రామ మందిరాన్ని కట్టడానికి ఆల్మోస్ట్ 1800 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే టోటల్గా భక్తుల నుంచి వచ్చిన డొనేషన్స్. ఆల్మోస్ట్ వీళ్ళకి 3500 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. దాంట్లో కేవలం 51.4% మాత్రమే రామ మందిరాన్ని కట్టడానికి యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ దాంట్లో సగానికి ఎక్కువ డబ్బులు వాళ్ళ దగ్గర ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ రామ మందిరాన్ని కట్టడానికి లార్సెన్ అండ్ టూబ్రో అండ్ అలాగే టాటా టెక్నాలజీస్ యొక్క ఇంజనీర్స్ అయితే దీనికి పూర్తి డిజైనింగ్ అండ్ అలాగే ప్లానింగ్ అయితే చేశారు. అండ్ అది మాత్రమే కాకుండా దీని టెక్నికల్ అసిస్టెన్స్ కోసం ఐఐటీస్ని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళని కూడా వీళ్ళైతే అప్రోచ్ అయ్యారు. సో 500 ఏళ్ళు పోరాడిన తర్వాత ఫైనల్లీ రామ మందిరాన్ని నిర్మించి ఈ రోజైతే ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో మీలో ఎంతమందికి రామ మందిరం ఇనాగ్రేట్ అవ్వడం మీలో హ్యాపీగా అనిపిస్తుందో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక సెకండ్ న్యూస్ ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ డీల్కి అయితే సైన్ చేసింది. సో దాని గురించి అన్నమాట. సో రీసెంట్గా స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి మన తెలంగాణ స్టేట్ తరపు నుంచి మన తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే మన తెలంగాణ స్టేట్ ఐటీ మినిస్టర్ అండ్ అలాగే ఇంకా చాలామంది అఫీషియల్స్ అయితే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ అయితే వెళ్ళారు. ఆల్మోస్ట్ ఈ ట్రిప్ అనేది 3 days వరకు ఉండింది. అక్కడ మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ 16 నుంచి 18 వరకు సో అక్కడే వాళ్ళు స్టే చేశారు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్లో పాల్గొన్నారు. సో దీంట్లో భాగంగానే అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళ ద్వారా పెట్టుబడులు పెట్టించడానికైతే వీళ్ళైతే చాలా ట్రై చేశారు. ఆల్మోస్ట్ 40,232 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి అయితే మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయితే డీల్ అయితే కుదిరించుకున్నారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేవి ఎక్కువగా దేని మీద జరిగాయంటే గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డేటా సెంటర్స్ అండ్ అలాగే సిమెంట్ సెక్టర్ ఇలా చాలా వాటిపైన అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే వీళ్ళైతే తెచ్చుకున్నారు. మోర్ ఓవర్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అదాని గ్రూప్ కూడా దీంట్లో భాగంగానే ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది బేసిక్గా చాలా పాజిటివ్గా కన్క్లూడ్ అయింది. అండ్ కేవలం అది మాత్రమే కాదు, ఈ 40,232 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా ఆల్మోస్ట్ 2,500 జాబ్స్ అనేవి ఇమ్మీడియట్గా మన స్టేట్లో క్రియేట్ అవ్వబోతున్నాయి. అండ్ ఇక థర్డ్ న్యూస్ వచ్చేసి టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ గురించి. సో రీసెంట్గానే టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ని ఎక్స్టెండ్ చేసింది. ఆల్మోస్ట్ 2028 వరకు టాటా గ్రూప్ ఈ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ని అయితే సొంతం చేసుకుంది. సో దీనికోసమే టాటా గ్రూప్ ఏకంగా 2,500 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి మరి ఈ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ అయితే కొనుక్కుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రజెంట్ ఇప్పటివరకు జరిగిన లీగ్స్ లో ఇదే హైయెస్ట్ స్పాన్సర్షిప్ అంట. టాటా గ్రూప్ ప్రీవియస్ గా కూడా టైటిల్ స్పాన్సర్షిప్ ని సొంతం చేసుకుంది. 2022-2023 ఈ 2 ఏళ్ల కలిపి ఏకంగా 670 కోట్ల రూపాయలని బీసీసీఐకి ఇచ్చి ఆ రైట్స్ని అయితే టాటా గ్రూప్ అయితే కొనుక్కుంది. ఇక ఫోర్త్ న్యూస్ ఏంటంటే స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ బై స్టార్టప్ ఇండియా అన్నమాట. ఎవ్రీ ఇయర్ స్టార్టప్ ఇండియా మన ఇండియాలో ఉన్న స్టేట్స్ని అండ్ అలాగే టెరిటరీస్ని ర్యాంక్ చేస్తుంది. దేంట్లో అంటే ఎవరైతే ఎక్కువగా స్టార్టప్ ఎకో సిస్టమ్ని సపోర్ట్ చేస్తారో అండ్ అలాగే ఏ స్టేట్ అయితే స్టార్టప్ ఎకో సిస్టంలో ఎక్కువగా గ్రోలో ఉందో సో ఆ స్టేట్కి అయితే ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ ఇస్తుంది. సో ఈ ఇయర్ కూడా ర్యాంక్
ర్యాంకింగ్ ఇచ్చింది. సో ఏ స్టేట్ ముందుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సో బేసిక్గా స్టార్టప్ ఇండియా ఇక్కడ కనిపిస్తున్న 7 రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకునే ఏ స్టేట్కి ఏ ర్యాంక్ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం మన ఇండియాలో ఉన్న టాప్ 5 అయితే తెలుసుకుందాం. వీటిలో ఫస్ట్ వన్ ఏంటంటే గుజరాత్, సెకండ్ వన్ ఏంటంటే కర్ణాటక, థర్డ్ వన్ కేరళ అండ్ అలాగే ఫోర్త్ వన్ హిమాచల్ ప్రదేశ్. సో ఈ 7 రిఫార్మ్స్ ప్రకారం టాప్ 5లో ఉన్న స్టేట్స్ అయితే ఇవే. సో ఈ స్టేట్సే మన ఇండియాలో స్టార్టప్ ఎకో సిస్టంలో ఎక్కువ గ్రోలో ఉన్నాయి. సో మీకు ఈ స్టార్టప్ న్యూస్ ఎపిసోడ్ ఎలా అనిపించింది? సో ఐ హోప్ మీ అందరికీ ఈ ఎపిసోడ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో దీంట్లో నేను తక్కువ న్యూసే కవర్ చేసా, బట్ ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి సో అడ్జస్ట్ అవ్వండి. సో ఫ్యూచర్లో అప్లోడ్ అయ్యే స్టార్టప్ న్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం ఎక్కువగా న్యూస్ కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫర్దర్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ వచ్చే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.